ఆడవారు పూజ చేసేటప్పుడు తలస్నానం చేయాలా? లేకపోతే గనక మామూలుగా కంఠస్నానం చేసి కూడా పూజ చేయొచ్చా? అంటే మొట్టమొదటిగా మనం ఒక విషయాన్ని ఇక్కడ గమనించినట్లయితే పూజ అంటే ఇంట్లో మగవారు చేయాలి అని చెప్తారు. అయితే నేటి ఆధునిక కాలంలో గమనించినట్లయితే అందరూ అందరిళ్లలో ఎక్కువగా ఆడవాళ్లే పూజలు చేస్తూ ఉన్నారు. మనం సంకల్పాన్ని గమనించినట్లయితే సంకల్పంలో ఏముంటుంది? ధర్మపత్ని సమేతస్య మమ సహకుటుంబస్య అని ఉంటుంది కదా. మమ భర్త సహకుటుంబస్య అనేటటువంటిది ఉండదు. రోజు నిత్యము పూజ కూడాను ఇంట్లో మగవాళ్ళు చేస్తే ఆ ఇంటికి అంతటికీ కూడాను క్షేమదాయకం. అయితే ఇవాళ చాలామందిలో అనేక రకాల కారణాలు కావచ్చు. ఇందులో తప్పు పట్టవలసినటువంటి అవసరం లేదు. ఉన్నటువంటి పరిస్థితులు, ఉద్యోగ వృత్తి వ్యాపారాల పరిస్థితులు, అంటే భర్త ఏదో దేశంలో ఉంటాడు, భార్య ఇక్కడ ఉంటుంది. భర్త అక్కడ చేతనైన రీతిలో అక్కడ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ మా స్వదేశంలో ఉన్నాం కదా అని భార్య చేస్తూ ఉంటుంది. అలా కావచ్చు. కొంతమంది భర్తలకు ఇష్టం ఉండకపోవచ్చు. లేకపోతే కనుక సమయము లేదు అని చెప్పటం కొంచెం కష్టమే. ఎందుకంటే సమయాన్ని మనము అందుకోసం వినియోగించలేకపోతున్నాము అన్న దీని కోణంలో కూడా మనం ఆలోచించాలి. ఇది ఏమైనప్పటికీ కూడాను అనేక కారణాలు. ఇంకా ఆడవాళ్ళు పూజ చేసేటప్పుడు రోజు కూడాను మరి ఎలా చేయాలి అంటే అది పంచోపచారాలు చేయని, షోడశోపచారాలు చేయని ఏ పూజ చేసినా కూడాను మరి ఆడవాళ్ళు రోజు తలంటి పోసుకోవాలా, తల మీద నుంచి పోసుకోవాలా, కంఠస్నానమా అంటే కనుక ఆడవాళ్ళు రోజు కూడాను కంఠస్నానం చేస్తే సరిపోతుంది. అది తలంటు స్నానం అనేటటువంటిది ఏమీ అవసరమేమీ లేదు. ఎందుకని కంఠస్నానం వరకే చెప్పబడింది అంటే ఆడవారికి ఇక్కడ పాపిటలో గంగా స్నానం అన్నమాట. అందుకనే స్నానం చేసిన తర్వాత కూడా మనము ఈ నుదుట కుంకుమ పెట్టుకున్నప్పుడే అలాగే ఇక్కడ కూడాను కుంకుమ అనేటటువంటిది మనము ధరిస్తామన్నమాట. అందుకని దీన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇంకా మగవారు మనకు కనుక పూజ చేసినట్లయితే పూజ చేసినా చేయకపోయినా ఏదైనా అసలు స్నాన విధి అన్నట్లయితే కనుక మగవారికి శిరస్నానం చెప్పబడింది, ఆడవారికి కంఠస్నానం చెప్పబడింది. దీన్ని కూడా చూడండి, మన పెద్దలు ఎంత చక్కగా, మన ఋషులు ఎంత చక్కగా మనకు అందించారో. అంటే ఆడవాళ్ళకైతే కనుక జుట్టు ఒత్తుగా ఉంటుంది, పెద్దదిగా ఉంటుంది. వీరికి రోజు ఆరాలంటే సమయం పడుతుంది, అనేక రకాలైన సమయము పడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద జుట్టు రుద్దాలంటే ఇదని వారానికి ఒకసారి పోసుకోండి. అది మీ వీలుని బట్టి, మీ పెద్దలు చెప్పినటువంటి మీ సంప్రదాయం, మీ ఇంటి ఆచారం ఏదైతే ఉందో, మీ పెద్దలు ఏదైతే చెప్పారో, అది గురువారమో శుక్రవారమో శనివారమో అది ఏ వారం అనేటటువంటిది కాదు. మీ పెద్దలు చెప్పింది ఏదైతే ఉందో దాన్ని మీరు అనుసరించండి. అందుకనే సాధారణంగా ఆడవారందరూ కూడాను తలంటి అనేటటువంటిది శుక్రవారం నాడు పోసుకుంటూ ఉంటారు. ఎందుకంటే అమ్మవారి పూజ అనేటటువంటిది ప్రత్యేకంగా చేస్తూ ఉంటారు కాబట్టి. ఇక నిత్యము పూజలు చేసినా, ఏ పూజ చేసినా కానీ, అంటే నిత్యము పూజలు మనకి 3 రకాలు చెప్పబడిందండి. నిత్యము, నైమిత్తికము, కామ్యము కదా. నిత్యము అంటే నిత్యం చేసేటటువంటి పూజ. నైమిత్తికాలు అంటే ఏమిటంటే వినాయక చవితి, దసరా, దీపావళి ఇత్యాదులన్నీ కూడా నైమిత్తికాలు. ఇంకా కామ్యం అంటే ఏమిటంటే మా అమ్మాయికో అబ్బాయికో ఇదైనటువంటి ఉద్యోగమో వివాహమో చదువో ఏదో మనసులో మనం ఒకటి సంకల్పించుకుంటాం కదా, ఆ విధంగా చేసినట్లయితే కనుక ఇప్పుడు ఉదాహరణకు అమ్మాయికి వివాహం అయింది, లేకపోతే అబ్బాయికి వివాహం అయింది, అమ్మాయికి ఉద్యోగం చదువు, అబ్బాయికి ఉద్యోగం చదువు, ఏదో ఉంటాయి కదా మనసులో కోరికలు. అలాంటి కోరికలతో పూజ చేస్తుంటాం. ఈ కోరిక తీరిందండి, అందుకని మా ఇంట్లో మేము వ్రతం చేసుకుంటున్నామండి, లేకపోతే కనుక ఈ పూజ చేసుకుంటున్నామండి, అభిషేకం చేసుకుంటున్నామండి అంటుంటాం కదా. అలాంటి సందర్భాల్లో కూడాను మనం విశేషంగా తలంటి పోసుకోవాలి. నిత్యము చేసేటటువంటి దాంట్లో మటుకు తలంటి పోసుకోవాల్సినటువంటి పని ఏమీ లేదు. నైమిత్తికాలంటే పండగలు కదా, అలాంటప్పుడు ఖచ్చితంగా మనం పోసుకుంటాం. ఇక ఇలాంటి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసేటప్పుడు కూడా పోసుకుంటాం కదా. నిత్యము మటుకు ఆడవారు కంఠస్నానం చేస్తే సరిపోతుంది. శిరస్నానం అనేటటువంటిది అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ పాపిట దగ్గర ఇది గంగా స్నానం కాబట్టి అక్కడ మనం ఇక్కడ కుంకుమ బొట్టుని, సింధూరాన్ని అలంకరించుకుంటాం. కాబట్టి నిత్యము కూడా ఆడవారికి కంఠస్నానం సరిపోతుంది. స్వస్తి.